ఒరే అన్న, నీ ఐడియా విని ఆవిడ వెనక వెళ్ళడం కంటే నా ఫిగర్ వెనక వెళ్ళుంటే ఎప్పుడో నా పని అయిపోయింది. ఐడియా ఇచ్చే చూడు. నీ వల్ల కాకపోతే ఇక నేనే గోదాలకు దిగుతాను. ఏమండి ఏమండి పో ఏంటి అలమో అలమో రా రా ఉండు. ఏమయ్యా పోస్ట్‌మ్యాన్, వీడు గాయత్రి చుట్టే తిరుగుతున్నాడు. నువ్వైనా బుద్ధి చెప్పొచ్చుగా. మీ చెల్లెలు భానుమతిని చూడగానే మావాడి మనసులో ప్రేమ కలిగింది. ఇలాగే అనుకుంటూ పోతే వీళ్ళిద్దరికి వయసు అయిపోతుందని నేనే రంగంలోకి దిగాను. ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం. అమ్మాయిని ఇస్తారా లేదా? బుద్ధి లేదానా? అయ్యో, వాడు బానుని ప్రేమిస్తున్నాడు అది చెప్పడానికి నా వెనకాల తిరిగాడు. నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నన్ను ఇబ్బంది పడేలా చేశావు. 4-5 రోజులుగా నా నిద్ర చెడగొట్టావు కదవే. ఏంటి మీ ఇద్దరు ఇందాక నుంచి గుసగుసగుసని మాట్లాడుకుంటారు? ఏంటి విషయం? మంచి విషయం మాట్లాడడానికి వచ్చారు. లోపలికి దయచేయండి. కాఫీ నీళ్లు తాగుతూ మాట్లాడుకుందాం. తాగుతామే. కాఫీ తీసుకోండి. చాలా సంతోషం అండి. తాగరా తాగు. ఆగండి ఆగండి. ఎందుకు? ముందు 2 చుక్కలు తీసి నేల కొదలండి. నేల మీద సాంప్రదాయం అనుకుంటాను. ఆగండి. మళ్ళీ 2 చుక్కలు తీసి తల్లో పెట్టుకోండి. తల మీద? తల మీద ఎందుకు? ఇది సాంప్రదాయమే. కళ్ళు మూసుకొని గబగబా తాగేయండి. ఇది కూడా సాంప్రదాయమే. తాగేశారా? ఇంకో 10 నిమిషాల తర్వాత మీరిద్దరూ ఇద్దరు అలాగంటే ఏరా, నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలు వెనకాల నువ్వు తిరుగుతావు? నువ్వు వీడికి ఐడియానిస్తావు. అందుకే కాఫీలో విషం కలిపాను. పశువుల ఆసుపత్రికి తీసుకొచ్చావు. పర్వాలేదు రావయ్యా, డాక్టర్ మమ్మల్ని కాపాడండి. అలా చూడకండి సార్, పాత పని మనసులో పెట్టుకోకండి. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నోరుతారు తాగరా, తాగు. ఏమయ్యా, నువ్వు కూడా అదో టైప్ కనవుతున్నావు ఏంటి? ఇప్పుడు తాగింది విషయం వెలుగుడు మందు కాదు, మరి పేలుడు మందు. ప్రేలుడు మందా? నేను పశువులన్నింటికి ఇచ్చే బేది మందురా. అన్నా ఏదో ఒకటి తాగి కక్కేద్దాం అన్నా. వైద్యం చేయాల్సిందే. ఏమంటున్నావు అన్నా? అవునరా, ప్యాన్ నీళ్ళు కలిపి తాగుదాం పదా. కలుపు. కడుపులో తిప్పడం మొదలు పెట్టి అన్లోడ్ చేసేస్తారా? అయ్యో, నడు నిలబట్టలేదు, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. అన్నా విషం బయటకు వచ్చేసి ఉంటుంది కదన్నా. విషం మాత్రమే కాదురా, కడుపులో ఉన్నదంతా గట్టి చెట్టు వేసుకొని ఇడ్లీ తిన్నాం కదా, దాంతో సహా అన్ని బయటకు వచ్చేసినాయి రా. అది నీకెలా తెలిసిందన్నా? నేను పోతున్నప్పుడు లైట్ గా తిరిగి చూశాను. పోస్ట్‌మ్యాన్, విషం కలిపిన కాఫీ మేమే కదా ఇచ్చాం. అది తాగి ప్రాణాలతో ఉన్నారే. సాంప్రదాయం ప్రకారం అమ్మాయిని అడిగినందుకు కాఫీలో విషం కలిపి చంపాలనుకున్నారే. న్యాయంగా ఉందా మీకు? ఇదిగో చూడు, నా చెల్లెలు వెనకాల నీ తమ్ముడు తిరగడాన్ని నువ్వే ఆపాలి. నా వెనకాల పోయేదే ఆపలేకపోతున్నా, మీ చెల్లెలు వెనకాల వెళ్లకుండా నేనేలా ఆపగలను? ఈసారి కలపలేదు, ఇంకొకసారి చూస్తే నిజంగా కలుపుతాను. ఏంటి, నిజంగానే విషం కలుపుతావా? మరి ఇప్పుడు మేము విషమే కలపలేదుగా, అబద్ధం చెప్పాం. అబద్ధమా?